Hi friends, if you listen carefully, you will catch my words. If you listened carefully, you would catch my words. If you had listened carefully, you would have caught my words. ఏంటి అనుకుంటున్నారా? ఇవి ఇఫ్ క్లాస్ లేదా ఇఫ్ కండిషనల్ టైప్స్ అన్నమాట. ప్రధానంగా అవి 3 టైప్స్లో మనకి కనబడతాయి. ఫస్ట్ టైప్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ టైప్కి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. థర్డ్ టైప్కి అసలు ఛాన్సెస్సే ఉండవు. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ స్టడీ వెల్, యూ విల్ పాస్. నువ్వు బాగా చదివితే పాస్ కాగలవు. ఎందుకు? బోలెడంత టైం ఉంది కనుక. కాస్త టైం గడిచిందనుకోండి, అప్పుడు కండిషన్ మారుతుంది. ఇఫ్ యూ స్టడీడ్ వెల్, యూ వుడ్ పాస్. నువ్వు చదివితే పాస్ అయ్యే ఛాన్సెస్ ఒక సగం ఉంటాయి. ఇప్పటికే సగం అయిపోయాయి, సగం ఉంటాయి. బట్ వెన్ యూ యూజ్ థర్డ్ కండిషన్, it is unfulfilled and impossible condition. If you had studied well, you would have passed the exam. అంటే నువ్వు ఎంత కష్టపడ్డా పాస్ అయ్యే ఛాన్సెస్ లేవు అనడానికి ఈ ఇఫ్ క్లాస్ వాడతాం. సో వీటినే పాసిబిలిటీ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్ అండ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ అంటాం. ఇఫ్ క్లాస్లో మొత్తం 5 టైప్స్ ఉంటాయి. మిగతా 2 టైప్స్ని మనం మరో వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.